హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఒక చట్నీ గురించి తెలుసుకుందాము. ఈ చట్నీని పుదీనా కొత్తిమీర కలిపి తయారు చేస్తున్నానండి. ఈ చట్నీని మనం అన్నంలోకి తినచ్చు, అలాగే టిఫిన్స్ అన్నిటిలోకి కూడా తినేసేయవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ పైన ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా నువ్వులు యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా మనం దోరగా వేయించుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. మాడిపోకుండా ఈవెన్గా వేగుతాయి. 4-5 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి నేను 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేస్తున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 7 నుంచి 8 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు వేయించుకుందాము. పచ్చిమిర్చిని మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను యాడ్ చేసుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. ఈ టమాటాలని మరీ మెత్తగా ఉడికించకూడదండి, దోరగా వేగించుకుంటే సరిపోతుంది. మరొక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇందులోకి ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను 2 కప్పుల దాకా యాడ్ చేస్తున్నాను. ఒక పుదీనా కట్ట అలాగే ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నానండి ఈ చట్నీ కోసము. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకుందాము. అలాగే ఇందులోకి ఒక రెమ్మ చింతపండు కూడా వేసుకోవాలి పులుపు కోసం. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో అయితే ఈవెన్గా ఉడికిపోతాయి. లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చూస్తే ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుందాము. ఈ దినుసులన్నీ కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి చట్నీకి. ఇందులోకి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వలిచి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. లేదా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మెత్తగా గ్రైండ్ చేశానండి. చాలా బాగుంది. మీకు ఇష్టమైతే కొద్దిగా పోపు వేసుకొనైనా తినేసేయచ్చు, లేదా డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా హెల్త్కి చాలా మంచిదండి. ఈ చట్నీని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 4-5 రోజుల వరకు తినేసేయచ్చు, ఏమీ పాడవదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.